కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇన్ఛార్జీలను హనుమంతరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి భూపతిరెడ్డి నర్సిరెడ్డి, రాష్ట్ర నాయకులు కొలన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. తెలంగాణ నిధులను ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తూ కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపించడం ఏమిటని ప్రశ్నించారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా రాష్ట్రానికి నిధులు లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. ప్రజలు ఆశించి 8 పార్లమెంటు సీట్లను ఇవ్వడం జరిగింది. మరి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ. మరి మీరు ఏం చేస్తూ ఉన్నారు? మరి రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి మరి ₹1 తీసుకురాలే, మీరేం చేస్తూ ఉన్నారని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఇక్కడ మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు రాష్ట్రము 6 గ్యారంటీలను అమలు చేస్తూ మరి దేశంలో 29 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. మరి నిజంగా దావోస్ పోయి మొన్న 1,78,000 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. మరి ఇవన్నీ ఓర్వలేక మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వం మోడీ మరి ఈరోజు రాష్ట్రానికి రూపాయి ఇవ్వకపోవడం నిజంగా కూడా మేమందరం కూడా దీన్ని నిరసిస్తూ, ఈ మధ్యనే జరిగినటువంటి 6 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో అసలు ఎక్కడా లేనటువంటి భారతీయ జనతా పార్టీకి 8 పార్లమెంట్ సీట్లు ఇవ్వడం, అదేవిధంగా దాంట్లో నుంచి 2 మంత్రులుగా ఉండడం, అయినప్పటికీ కూడా ఎటువంటి కేటాయింపులు లేకపోవడం, ఇది కేవలం రాజకీయ కక్షతోనే ఇది చేసిండు తప్ప ఒక ప్రధానమంత్రి అనే వ్యక్తి రాష్ట్రంలో ఓట్లు వచ్చినా రాకుండా ప్రతి రాష్ట్రం తనదే అనే ఆలోచనతో ముందుకు పోవాలి. ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తన బిడ్డలుగా భావించాలి తప్ప ఇక్కడ నరేంద్ర మోడీ ఆ విధంగా పనిచేయకుండా కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు ఏ విధంగానైతే వద్దనుకుంటున్నావో రేపు భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అవసరం లేదు, ఇంకా మీకు ఇక్కడ కాలం చెల్లింది అనే విధంగా తెలంగాణ ప్రజలు ఉండాలని కోరుతాం.